డబ్బు వెనక నీది వేట, పొంగ తీసుకెళ్తావారా మూట. డబ్బు వెనక నీది వేట, 60 ఏళ్ల బ్రతుకు బాట, 6 అడుగులే నీకొచ్చే వాట. 60 ఏళ్ల బ్రతుకు బాట, పైసల కోసమే పరుగురా, అది ఎంత దూరమో అడుగురా. ఇంత దూరం అంటూ గీత ఉన్నదా, లేక జీవితమంతా పరుగేనా? నువ్వు కూడా పెట్టిన ధనముతో నిమిషం ఆయుష్ కొనగలవా? మనిషి పుట్టుక పుట్టినావా? నిన్ను మనిషి అంటారా జీవా? మనిషి పుట్టుక పుట్టినావా? ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. డబ్బులున్నోడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా. నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటాడు పాస్తులంటాడు, మట్టిలో కలిసే మనిషికి, గా మట్టిలో కలిసే మనిషికి. భూములంటాడు జాగాలంటాడు, బూడిద పాలయ్య దేహానికి, కాలి బూడిద పాలయ్య దేహానికి. సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్ట కూడా మిగలదురా. బంధాలు ఏడున్నాయి మనిషికి, బంధుత్వం ఏడున్నది. అటు చూడు బే. రే, జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, హాని తలవకుండా, నేను నాది అనే స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బతకడమే జీవితం. అలా బతికేవాడే నిజమైన మనిషి. దేవుని సహాయం తీసుకొని ఎవడెవడైతే తూ అన్నాడో వాడితోనే ప్రశంసలు పొందించుకోవాలన్న రోషం, పౌరుషం నీ రక్తంలో, చీము నెత్తురు నీకు లేదా? ఎన్నాళ్ళని తాగుడు పోతాడు, పనికి మాలినోడు, తిరుగుపోతాడు. నీకు ఉద్యోగం రాదు, నీ బతుకులింతే, నీ జీవితాలింతని, నీ బంధువులతో, నీ స్నేహితులతో ఎంతమందితో ఎన్నాళ్ళు బతుకుతావు? ఎన్నాళ్ళు ఈ చచ్చిన పాములాగా బ్రతుకుతావు? అలాంటి మనుషులందరి మధ్యలో నువ్వేంటో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళందరికీ నువ్వు చూపించాల్సింది నీ సక్సెస్. మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్ది చిగురిస్తూ. 5 నిమిషాలు బతికినా మొగోన్లాగా బతుకు, 5 నిమిషాలు బతికినా పవర్ఫుల్ గా బతుకు. ఆడి మాట ఈడా, ఈడి మాట ఆడా, వాడిట్టా వీడిట్టని లేనిపోని కబుర్లు చెప్పి పుకార్లు పుట్టించి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండె లేవు, కట్టుకున్న పంచ ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాద్లు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నావా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుగా 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుదా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు, తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరు ఇక్కడ ఉన్నారని విన్నాను, ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి, కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసిన మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి.
మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. ఛీ!